ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నానండి. స్టిచ్ చేస్తుంటే ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర, ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర లైనింగ్కి అయితే తక్కువ పడ్డది. ఇక్కడ ఇట్లా ఈ షేప్లో ఉంది, ఇట్లా మూలలాగా ఉంది. ఇప్పుడు ఇట్లాంటి మనం స్ట్రైట్గా కొంచెం ఇట్లా ఏదో ఒక కార్నర్ దగ్గర మనకు జాయింట్ పడితే దాన్ని ఏదో ఒక కాటన్ పీస్ తీసుకొని మనం జాయింట్ చేసుకుంటాం. ఇట్లాంటి పీస్ వచ్చినప్పుడు మనము ఏ రకంగా స్టిచ్ చేసుకోవాలి, ఈ మధ్యలో దీని ఈ క్లాత్ని ఎలా ఫిల్అప్ చేయాలి. ఒకవేళ ఇది ఫిల్అప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ డాట్ అనేది పడిపోయినట్టు వస్తుందండి. ఇలా క్లాత్ అనేది ఈజీగా తొందరగా అయిపోయేలా నీకు చిన్న టిప్ అయితే చెప్తానండి. స్టిచ్చింగ్ ఇక్కడ నుంచి చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాక చూపిస్తాను. చూడండి, టోటల్గా చుట్టూరా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలానే డాట్ పట్టచ్చు, కానీ ఈ డాట్ అనేది అంత కరెక్ట్గా బ్యాక్ సైడ్ చూసినా అంత నీట్గా అంత కనిపించదు. ఎందుకంటే పడిపోయినట్టు వాలిపోయినట్టు ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ ఇదంతా లైనింగ్ ఉండి ఇక్కడ పాటుకు లైనింగ్ లేకపోయేసరికి ఈ డాట్ పడితే లోపలికి వెళ్తుంది. కానీ అయినా లైనింగ్ వేయాలి, వేస్తే బాగుంటుంది. మనం ఇట్లా ఈ కార్నర్లో ఇట్లా పెట్టి వేస్తే టైం అనేది ఇక్కడ నుంచి ఇట్లా గుట్టు వేసి మళ్ళీ ఇటు తీసుకొస్తే టైం ఎక్కువ పడుతుంది, కొంచెం లైట్గా బొంగలాగా వస్తుంది. వేసే వాళ్ళు పర్ఫెక్ట్గా వేయగలిగిన వాళ్ళు వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను వేయగలుగుతా, కానీ బిగినర్స్కి అయితే ఇట్లాంటి క్లాత్ తక్కువ వచ్చినప్పుడు ఈ అతుకులు ఎట్లా వేసుకోవాలని అర్థం కాదు కదా, అందు గురించి అని చెప్పేసి చూడండి. ఇప్పుడు నేను లైనింగ్ ఎట్లా వేస్తున్నాను చూడండి. కొంచెం క్లాత్ అనేది కొంచెం జస్ట్ లోపలికి మనకి ఎంతైతే అతుకు పడుతుందో దానికంటే జస్ట్ ఇంకొంచెం పైకి వెళ్ళేటట్టు క్లాత్ పెట్టుకోండి. చూడండి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే, ఎందుకంటే అది డాట్ లోపల పోతుంది, మనకు అతుకు అనేది ఎక్కువ ఏర్పడదు, అది ఊడిపోదు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు డాట్ వస్తుంది, ఈ డాట్ వస్తుంది కాబట్టి చూడడానికి నీట్గా ఉంటుంది. మనం ఇది అనేది లోపలికి వెళ్తుంది కదా, ఇలా ఫోల్డింగ్ చేస్తాం కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి స్టిచ్ పడుతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఇట్లాంటి క్లాత్లు వచ్చిన ఓన్లీ డాట్ దగ్గర వచ్చినప్పుడు మాత్రం ఇట్లా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాను వీడియో షేర్ చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.